హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి పూజ అన్నీ చేసుకున్నాక టిఫిన్ వేసుకుంటాననమాట. 10 తర్వాత టిఫిన్ తింటాను. సో, అప్పుడు నుంచే స్టార్ట్ చేస్తున్నా. సో, ఇంకా ఆ రోజు టిఫిన్‌కి ఏంటంటే దోస ఏసేసుకుంటున్నాను. సో, 10 తర్వాత అని ఎందుకన్నానంటే నేను యాక్చువల్‌గా ఎప్పటినుంచో స్టార్ట్ చేసుకున్నాను ఇంటర్మిటెంట్ ఫాస్టింగు. అంటే ఒక 16 అవర్స్ గ్యాప్ ఉండాలనమాట. మనం ఇప్పుడు తిన్న తర్వాత మనం మళ్ళీ ఏమైనా తినాలంటే 16 అవర్స్ అనేది గ్యాప్ ఉండాలి. సో, అట్లా అనమాట. అట్లా చేస్తున్నా. ఎప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాననుకోండి. చెప్పాలి అంటే ఎంచక్కా తగ్గానండి నిజంగా. లాస్ట్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే నిజంగా బాగా తగ్గాను. సన్నగయ్యాను. మీరు కొన్ని వీడియోస్‌లో కూడా చూసుండొచ్చు. బట్ తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇంకా అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని కొన్ని పనుల వల్ల నాకు కుదరక ఇంకా సాయంత్రం 6 లోపు తినేస్తాననమాట. సో, అప్పుడప్పుడు వ్లాగ్స్‌లో చూపిస్తా కదా! ఇప్పుడు ఇది తింటున్నాను, మ్యూస్లీ ఏసాను అనేసి అట్లా అన్నట్టు. సో, 6 లోపు ఏదైనా దోసనో, చపాతీనో ఏదో ఒక్కటే తింటాననమాట. సో, అలాగా చేయడం వల్ల చక్కగా వెయిట్ లాస్ అయింది. బట్ మళ్ళీ ఒక్కసారి గ్యాప్ వచ్చి అది కూడా మధ్యలో పెళ్ళిళ్ళకెళ్ళి, టూర్‌లకెళ్ళి లేదంటే వేరే చుట్టాలింటికెళ్ళినా గానీ, మనకు టైం ప్రకారం మనకు తినడానికి ఉండదు గదా! ఇప్పుడు ఇంట్లో నేనంటే ఏదో ఒకటి చేసుకొని తినేస్తాను 6 లోపు. అంటే 5:30 నుంచి ఏదన్నా ఉంది అంటే దాంతోటి చేసుకొని తినేయడం అలవాటు. ఎక్కడికైనా ఎళ్ళినా గానీ అట్లా కుదరదు కదా! సో, దానివల్ల ఏంటంటే గ్యాప్ వచ్చి ఒక్కోసారి ఇంటికొచ్చిన తర్వాత కూడా నాకు బద్ధకం వచ్చి అలాంటివి ఏవో అవ్వడం వల్ల మళ్ళీ కొంచెం వెయిట్ అనేది వచ్చేసింది. సో, యాక్చువల్‌గా వెయిట్ లాస్ గురించి కాదులెండి నేను జెప్పేది. సో, 10 తర్వాత తింటానని చెప్పాను కదా! సో, అందుకు రీజన్ ఏంటి అనేది ఇది అని చెప్తున్నాననమాట. ఇంకా అలాగా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను స్ట్రిక్ట్‌గా ఫాలో అవుదామని. బట్ అప్పుడప్పుడు కొంచెం స్కిప్ అవుతా ఉంటదనమాట. ఒక్కొక్క రోజు అట్లా అన్నట్టుగా. అది. సో, దానివల్ల ఏంటంటే మధ్యాహ్నం లంచ్ ఒక 1:30కి తినేస్తాననమాట. లేట్ అవుతది. ఇంకా ఓ పక్కన ఏంటంటే ఆ రోజు పప్పు చేద్దామనేసి కుక్కర్ పెట్టేసాననమాట. వన్స్ కుక్కర్ పెట్టేసిన తర్వాత నేను టిఫిన్ తిన్నాను. ఈలోగా ఒక విజిలొస్తే సరిపోతది. అది పెసరపప్పు అనమాట. పెసరపప్పు తాలింపులాగా చేశాను. అంటే ఆకుకూర వండుంటే నార్మల్ కందిపప్పేసి ఏదన్నా ఆకుకూర పప్పు చేసేదాన్ని. ఏమీ లేవని చెప్పి పెసరపప్పు పెట్టాననమాట. ఇంకా ఓ పక్కన పప్పే కదా! సో, అది కూడా అయిపోయిన తర్వాత తాలింపు అన్నీ చేసేసుకొని వచ్చి కూర్చున్నా మిషన్ దగ్గర. ఇంక మధ్యలో లేకుండా ఉండేలాగా అన్నట్టుగా అనమాట. కొంచెం వర్క్ అయితే ఉండింది. మధ్యలో అంటే మళ్ళీ ఇప్పుడు స్కూల్‌కెళ్ళాలిలెండి లంచ్ అయిపోయిన తర్వాత. సో, స్కూల్‌కెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేయాలి కదా! ఇంక ఈలోగా చేయాల్సిన పనుంటే అది చేద్దామనేసి. ఇకపోతే నేను స్టార్టింగ్‌లో చెప్పాలనుకున్న విషయం ఏదేదో చెప్తూ మర్చిపోయాను. వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు చాలా వరకు చూస్తున్నారు గానీ వీడియోని లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి మీకు వీడియో నచ్చితే తప్పకుండా కింద కనిపించే లైక్ బటన్ ప్రెస్ చేస్తేనే మళ్ళీ వేరే ఇంకెవరికైనా వీడియో చూపించడానికి యూట్యూబ్ వాడు సజెస్ట్ చేయడానికి ఉంటదనమాట. సో, అందుకే లైక్ చేయమని అడిగేది ప్రతి వీడియోకి కూడా. ఓకేనా? సో, అలాగే ఛానల్ మరి ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మీకు నచ్చితే గనక ఛానల్‌లో వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్‌లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్‌గా పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయన్నమాట. లేకపోతే నేను వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు తెలీదు. మీరు చూడాలనుకున్నా కూడా. సో, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఓకేనా? ఇంకా నా పని అయ్యేసరికి కొద్దిగా అయ్యిందిలెండి. ఇంకా ఉంది చేయాల్సింది. సో, లంచ్ టైమ్ అయిపోతుంది. అదే పిల్లలకి లంచ్ పట్టుకెళ్ళాల్సిన టైం అవుతుందని చెప్పేసి ఇంకా కర్రీ, అన్నము కలిపేసి బాక్సెస్‌లో పెట్టేసుకుంటున్నాననమాట. సో, నేనేంటంటే వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎలాగో ఒక 11 అట్లా అవుతది. ఆ 11 అయ్యి నేను కూర్చుందాం మిషన్ దగ్గర అనేసరికి మళ్ళీ ఎందుకు విడిగా అన్నట్టుగా కుక్కర్ ఆన్ చేసేసుకుంటాననమాట. సో, కుక్కర్ ఆన్ చేసి ఇంక ఒకటేసారి 11:45కో అట్లా లేచి ఇంకా బాక్సులన్నీ సర్దుకొని బండది బయట పెట్టుకునేసరికి 12 అవుద్ది. ఇంక అప్పుడెళ్ళి ఇచ్చేసొస్తాననమాట. ఇంక ఈ బ్యాగులు చూసారా? మీకు మొన్న ఆ మధ్యన చూపిచ్చాను కదా! ఇప్పటికి వీడియోలో బానే అనిపిస్తున్నాయి కానీ, ఆ పక్కన బాటిల్ పెట్టుకోవడానికి నెట్ట క్లాత్ లాంటిది మాత్రం చిరిగిపోయి ఉండిందనమాట. ఫస్ట్ దీన్ని చూసాను నేను. అక్కడ కొంచెం హోల్ పడిపోయిందని. తర్వాత చూస్తే తేజ్ దానికి కూడా కొద్దిగా అట్లా ఊడిపోయిందనమాట. యాక్చువల్‌గా బాటిల్స్ ఏం పెట్టుకోరు. కానీ అది ఉందని చెప్పి లోతదనమాట. అక్కడ ఆళ్ళు బాటిల్ పెట్టుకోవచ్చని చెప్పి అది పెట్టుకుంటదంతే. సో, అదనమాట. ఇంక వాళ్ళకి లంచ్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఈ ఫిష్ ఫ్రై అని చేద్దాం కదా అనేసి
తీసి బయట పెట్టాను. సో ఇవన్నీ మార్నింగే మసాలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చేసానండి. వచ్చిన వెంటనే ఏంటంటే ఇది పొద్దున్నే నేను ఒక 3 ఫిషెస్ ఉంటే ఫిషెస్ కాదు ఫిష్ పీసెస్ ఉంటే పొద్దున్నే మసాలా అంతా పూసి నీట్గా అంతా డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను అనమాట. యాక్చువల్గా మనం ఇట్లా చేస్తే ఏమంటే ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయక్కర్లేదు, అది మసాలా అంతా కూడా పట్టి ఉంటుంది అనమాట ఫిష్ పీసెస్కి. సో ఇవి మొన్న తెచ్చుకున్న ఫిష్లో ఎక్కువైపోతాయి, మాకు ఎక్కువ తినాం, అందులో నేనే తినాలి ఎక్కువ, లోత తినదు, తేజ్గడ్ కూడా తినడు, కానీ మొన్న ఇస్తే తిన్నాడు అనమాట. సో ఇంకా అవి మిగిలినవి ఇలా ఫిష్ ఫ్రై చేద్దామనేసి పెట్టాను అనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చేసాను కదా, ఇంక ఇప్పుడు పాన్ మీద పెట్టేసానంటే ఇవి మెల్లగా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఇక్కడ పాన్లో పెట్టేస్తున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్లో షాలో ఫ్రైలా చేసామంటే కనుక ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా నీట్గా అయిపోతుంది అనమాట ఫిష్ ఫ్రై. మసాలా అంతా పట్టేసి డీప్ ఫ్రీజ్లో పెట్టాను కదా, సో అందుకే ఇట్లా గట్టిగా అయిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని జస్ట్ డైరెక్ట్గా మనం పాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అట్లా వదిలేసి ఇంకా ఎలాగో నా పని ఇంకా ఉండింది, స్టిచ్చింగ్ ఇంకా అవ్వలేదు, ఆ డ్రెస్ది ఇంకా సగం స్టిచ్చింగ్ ఉందన్నమాట. సో వన్స్ ఇది స్టవ్ మీద వేసేసి వెళ్ళి మధ్యలో వచ్చి చూసుకుంటుంటే సరిపోతుంది అనమాట. చక్కగా లంచ్లోకి వేడివేడిగా, పప్పులోకి వేడివేడిగా ఫిష్ ఫ్రై అనమాట. సో 3 అయితే ఉంచాను, లోతు అయితే ఎలాగో తినదు, సో తేజ్గాడు అడగాలి వచ్చిన తర్వాత తింటాడేమో. చక్కగా పట్టుకుంది, అంత ఎండిపోయింది కూడా. సో వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక వేసేద్దాం. ఇంకా ప్లేట్కి అంటుకున్న మసాలా కూడా మొత్తం దీనికి పారేస్తున్నాను అన్నమాట, వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా నేను ఇది మార్నింగే స్నానానికి ముందే కలిపేసి పెట్టేశాను అన్నమాట ఫ్రిడ్జ్లో. సో అందుకప్పుడైతే నేను షూట్ చేయలేదు ఎట్లా కలిపాను ఏంటనేది. ఇంకొకసారి ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసినప్పుడు షూట్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. ఇకపోతే ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టామంటే గమ్ముని ఫ్రై అవ్వవు, హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది అన్నమాట ఫిష్. సో ఇంకా ఫ్లేమ్ అయితే సెట్ చేసేసాను. కొద్దిగా ఆయిల్ ఇట్లాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఉండద్దు, లో ఉండద్దు. సో జస్ట్ ఇట్లా కవర్ చేసి పెట్టేసా. నాకు నాన్ వెజ్లో అన్నీ ఎక్కువ మటన్ అంటే ఇష్టం, కానీ ఫిష్ కూడా ఇష్టమే. ఫిష్ అంటే ఫ్రై ఇష్టం అనమాట. కాకపోతే ఒక్కోసారి మంచిగా వస్తుంది, ఒక్కోసారి నాకు రాదు. అందుకే అమ్మ చేసి పెడితే ఇష్టం, బాగా తింటాను. నేను ఎప్పుడైనా చాలా రేర్ అనమాట ఫిష్ చేసుకోవడం, కానీ చాలా ఇష్టమే, ఫ్రై చేసుకుంటే ఇష్టం అనమాట. ఏదో ఇప్పుడు అట్లా కుదిరింది. ఇంకా ఆ ఉన్న పీసెస్ అన్నీ ఫ్రై చేసి పెట్టేసాను అనమాట. మధ్యాహ్నానికి లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్కి పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత చేసే పని ఏంటంటే ముందు హ్యాండ్ వాష్ చేసేసుకుంటారు. బయట కాళ్ళు కడుక్కుని వస్తారులేండి. హ్యాండ్ వాష్ చేసుకున్నాక వాళ్ళ బాక్సులన్నీ సర్దేయడం అంటే షింక్లో పెడతారనమాట. మళ్ళీ నేను పెట్టను, వాళ్ళకే ఫస్ట్ నుంచి అలా అలవాటు చేశాను. ఇంకా నేను చెప్పక్కర్లేదు, తేజ్గడ్ అయితే ఫటాఫట్ వెళ్ళి పెట్టేసుకుంటాడు. దీనికి మాత్రం వెనకాల అడుక్కుంటా ఉండాలి, బాక్సులు తీసావా అన్న. ఓకేనా ఈ ఫోటో? ఓకే కదా, పంపించచ్చా టీచర్కి? పేరు చెప్పావు, ఏదో పేరు చెప్పావు, ఏంటది పేరేంటి? ఏంటి చాప్లింగా అంతేనా? ఏంటో ఒరే ఎక్కడ దాకా వచ్చినాయిరా మ్యాథ్స్? సెకండ్ టైము, ఇప్పుడు 14 టేబుల్, ఇంకా 15 టేబుల్ రాయాలి. నువ్వు ఆగా వస్తున్నా. తెలుగుందా, రీడ్ అండ్ రైట్? ఇంకేముందో చూపించు. తెలుగు ఏంటి? ఏం చేయాలి? తెలుగా? A4 షీట్లో రాయమన్నారా? A4 షీట్స్ లేవుగా. సరే ముందైతే మ్యాథ్స్ ఫినిష్, టేబుల్స్ రా. అది చెప్పు తల్లి. డైరీ ఇవ్వు ఫస్ట్. లోతా డైరీ అక్కడ. అదేనా 95 పేజీ అన్నా నువ్వు ఓపెన్ చేసింది? సరే.
ఇంకా సాయంత్రం కదా! ఇంకా హోమ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నాక అప్పుడు ఆడుకుంటారనమాట. ఇంక ఇదేంటంటే యాక్చువల్‌గా వాళ్ళ ఈవీఎస్ మ్యామ్ ఒక ఫోటో పంపించమన్నారంట. గ్రూప్‌లో పంపించాలి. ఇంటికెళ్ళిన తర్వాత ఒక ప్లాంట్‌ని పట్టుకునో, ప్లాంట్ దగ్గర నుంచునో ఏదో ఫోటో పంపియమన్నారు. దాన్ని ఏదో అన్నదబ్బా సాప్లింగో, చాప్లింగో మరి అది చెప్పింది కరెక్టో కాదో నాకైతే అర్థం కాలేదు గానీ, యాక్చువల్‌గా ఏంటంటే చిన్న ప్లాంట్స్ లాంటియనమాట. కాకపోతే మా ఇంట్లో అలాంటియి లేవు. ఆర్టిఫిషియల్‌దుంది అది పట్టుకొని ఫోటో తీసుకుంటానమ్మా అన్నది. అదొద్దురా ఇది ఉంది కదా! ఎలాగో దీని దగ్గర నుంచో ఫోటో తీసి పెడతా అని చెప్పాననమాట. సో, అది అన్నమాట. ఇంకా ఈవినింగ్ హోమ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ డిన్నర్ తినేసి చక్కగా కాసేపు టీవీ చూసుకొని పడుకొని పోతారు అంతే పిల్లలతోటి. నేను పడుకుంటాను. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.